హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను వీడియో పోస్ట్ చేసి చాలా డేసే అవుతుంది కదా. సో ఇప్పుడైతే నేను ఒక న్యూ వీడియోతో వచ్చాను. ఇక్కడైతే నేను ప్యూర్ హోమ్ మేడ్ కేశవర్ధిని హెయిర్ ఆయిల్ అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంట్లో. నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను, కానీ ఇప్పుడైతే లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేయాలని నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను ఆయిల్. ఇది చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది హెయిర్కి. కేశవర్ధినియే కాదు, భృంగరాజ్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. అది కూడా మనం ఓన్గా చేసుకుంటేనే ఏదన్నా సరే మనకు బాగుంటుంది. ఆల్రెడీ ఇవి బయట అమ్ముతున్నారు, కేశవర్ధిని ఆయిల్ అని, భృంగరాజు హెయిర్ ఆయిల్ అని అమ్ముతున్నారు. కానీ మనం హోమ్ మేడ్గా చేసుకుంటేనే బెటర్ కదా. ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కానీ ఎలాంటి హెయిర్కి డ్యామేజ్ కానీ అవ్వకుండా ఉంటుందని నా ఫీలింగ్స్. సో అందుకే నేనైతే ఇలా నా హెయిర్కి అయితే నేను ఇంట్లోనే యూజ్ చేసుకుంటాను ఇలాగా. ఇక్కడ నేను కేశవర్ధిని ఆకులు వేసాను అండ్ ఇంకా కర్రీ లీవ్స్ ఆకులు కూడా వేసాను. ఇంట్లోనే కేశవర్ధిని మొక్క నేనైతే పెంచుకుంటున్నాను, ఆర్డర్ పెట్టుకున్నాను. అది మీకు ఒక డౌట్ రావచ్చు, ఏంటి ఇన్ని హెయిర్ ఆయిల్స్ ప్రిపేర్ చేస్తున్నారు, అసలు మీరు ఏం వాడతారు, ఏదో ఒకటే వాడచ్చు కదా అని అనుకుంటారు చాలామంది. ఏదో ఒకటే చెప్పచ్చు కదా అని అనుకుంటారు. కానీ ఏంటంటే ఇవి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాయి కాబట్టి ఏం వేసుకున్నా, ఎలా ఆయిల్ ఏ ఆయిల్ అయినా మనకి హెయిర్కి బాగానే యూజ్ అవుతుంది. సో అందుకే నేను అన్నీ న్యాచురల్గానే ప్రిపేర్ చేసుకొని ఇలా ఆయిల్ రెడీ అయిపోయాక మనం ఇలా స్ట్రెయిన్ చేసేసుకొని ఇది ఒక బాటిల్లో తీసుకొని నైట్ అప్లై చేసుకొని ఒక 2 days అలా హెయిర్కి ఉంచుకొని న్యాచురల్గా ఇంట్లోనే చేసుకునే షాంపూతోటే, కుంకుడుకాయ షాంపూతోటే నేను హెడ్ బాత్ చేసుకుంటాను. సో నాకైతే ఇలాగ ఇంట్లోనే హోమ్ మేడ్గా రెడీ చేసుకున్న ఆయిల్స్ అయితేనే హెయిర్కి బాగుంటుంది. చూసారుగా నా హెయిర్ ఎంత ఉంటుందో ఏంటి అని. నెక్స్ట్ షార్ట్ ఆర్ లాంగ్ వీడియోలో నా హెయిర్ లెంత్ ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉంటుందో అంత వీడియో మీకు తీసి నేను అప్లోడ్ చేస్తాను, చూడండి.